ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ సాయంకాల సమయంలో ఆత్మీయ చైతన్య స్వరము ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరికీ ప్రభు యొక్క మెండైన దీవెనలు కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమస్వరూపి, సత్యస్వరూపి, మహిమాస్వరూపి, మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తండ్రి, మీ వాక్య జ్ఞానమును మా హృదయంలో జీవజల ఊటగా పుట్టించి మేమందరము క్రీస్తు జ్ఞానములో ప్రేమలో ఫలిస్తూ సత్యము చెప్పుచ్చు దీన మనస్సు కలిగి మీ వలె జీవించి మీ పరలోకములో దేవుని కుమారులో ఉన్నట్లు సహాయం చేయమని, మాలో ఆత్మఫలం ఫలించమని, ఈ ఆత్మీయ చైతన్య స్వరం ద్వారా వింటున్న బిడ్డలందరి జీవితాల్లో గొప్ప వెలుగును ప్రకాశింపచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్య ధ్యానము రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా తండ్రి యొక్క ఆత్మచేత అభిషేకించబడి శక్తిని పొందుకొని ఈ లోకములో దేవుని కుమారుడు ఎలా జీవిస్తాడో మనకు ముందుగా ఉంచి ఉన్నారు. మనం లేఖనాలు పరిశీలించినట్లయితే గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 26-27 వచనాల్లో విశ్వాసము ద్వారా మనమందరము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనందరము దేవునికి కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి క్రీస్తు అనగా సత్యస్వరూపమైన దేవుని ఆత్మలోనికి బాప్తీసం పొందిన మనందరము క్రీస్తు యొక్క వ్యక్తిత్వ స్వభావ గుణాశయములను మనం ధరించుకున్నాం ఆత్మలో. అప్పుడే మనము ఆత్మచేత నడిపించడం అనగా జీవింపబడడం, ప్రవర్తించడం స్వభావ సిద్ధముగా. ఎప్పుడైతే అది జరుగుతుందో అప్పుడు మనకు దేవునికి ఒక కుమారుని యొక్క సంబంధాలు కలుగుతాడు. ప్రభువు మన మధ్యలో అదే చూపించాడు. తండ్రి కుమారుల మధ్యలో ఒక కుమారుడు తండ్రిని ఏ విధముగా ఘనపరిచి తండ్రి కుడిపార్శ్వంకి వెళ్ళాడు. లేఖన భాగం మరలా చూస్తే రోమీయులు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 29వ వచనములో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మనందరము క్రీస్తు ద్వారా పరలోక తండ్రికి కుమారులుగా స్వీకరించబడడానికి ఈ ప్రణాళిక ఏర్పరచబడింది. అందుకే యేసుప్రభుల వారు కూడా బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిసం పొందిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఆయన మీదికి పావురవలె దిగి వచ్చింది. ఈ విషయాన్ని మనకు అపొస్తలుల కార్యములు 10:38లో పౌలు రాస్తున్నాడు. ఇలా ఏమని 10:38 వచనములో అదేదనగా దేవుడు నజరుడైన యేసుక్రీస్తును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదే. దేవుడు ఆయనకు తోడైండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాద్యత పీడింపు వారందరినీ స్వస్థపరు సంచరించెను. అంటే తండ్రి యొక్క దేవుని శక్తి కుమారులకు రావడం వల్ల కుమారుడు తండ్రిని మహిమపరచడానికి గణపరచడానికి భూదిగంతరకు బయలుదేరాడు. ఎవరైతే కుమారుని వలె జీవిస్తారో తండ్రి యొక్క కుమారులుగా ఆ కుమార వారసత్వాన్ని పరలోకంలో మనం పొందగలుగుతాం. అందుకే ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తుని యందు విశ్వాసం ఉంచి కుమారులైనప్పుడు వారికి దేవుడు యేసుక్రీస్తుకి ఎలా అధికారం ఇచ్చాడో యేసుక్రీస్తు కూడా మనకు అధికారం ఇవ్వడానికి శక్తిమంతుడయ్యాడు. ఎందరూ తనను అంగీకరించిరో వారందరూ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరినీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఎక్కడుందంటే శక్తిలో ఉంది. పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడు మనకు సర్వము మీద అధికారం పొందగలుగుతాం. అధికారం పొందినప్పుడు ఈ దేహంలో జరుగుతున్న పాపాన్ని మనము జయించగలుగుతాం. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు కూడా చూడండి సమాజంలోకి బయలుదేరినప్పుడు ఎలా తండ్రికి ఇష్టమైన కుమారుడుగా జీవించగలిగాడో పరిశుద్ధాత్మ ద్వారా, అదే విధముగా మనం కూడా యేసు ప్రభు తండ్రి ఆత్మచేత ఎలా నడిపించబడ్డాడో జీవించాడో తండ్రి ఆత్మ స్వభావ గుణాశయములు కలిగి మనం అలాగే జీవించగలిగితేనే మనము దేవుని కుమారులుగా పిలువబడతాం. లేకపోతే మనం అనుకోవచ్చు కానీ దేవుడు ఎవరో తెలియదు అంటాడు ఆ దినమున. చూడండి రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము, దేవుని ఆత్మ మీలో నివసించినడల
మరి దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అనగా సత్యము. దేవుని వాక్కు సత్యమైనప్పుడు, సత్యము మీలో నివసించినడలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎందుకంటే శరీర స్వభావం దేవునికి విరోధము కనుక, అది పాప సంబంధమైనది కనుక, ఆత్మ స్వభావమే దేవునికి పరిశుద్ధమైనది కనుక ఆ పరిశుద్ధ స్వభావంతో జీవించాలన్నదే దేవుని సంకల్పం. శరీర స్వభావం కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ప్రియ నా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారిలో ఎవరి ఆత్మ ఉంది? తండ్రి ఆత్మ ఉంది. తండ్రి ఆత్మ కుమారుల్లో ఏకమవడం వల్ల తండ్రి ఇష్టానుసారముగా, తండ్రి చిత్తానుసారముగా, తండ్రి ఆజ్ఞానుసారముగా కుమారుడు తండ్రి ఆజ్ఞ నెరవేర్చి ఈ భూలోకంలో ఉన్న వారందరికీ రక్షణ, పాప క్షమాపణ, అలాగే తన ప్రాణమును విక్రయంగా అప్పగించి తండ్రి ప్రేమను మానవాళికి ప్రేమగా రుచి చూపించాడు. ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అందుకే ఆత్మలో దేవుని ప్రేమ ఉంది. దేవుడు ప్రేమాస్వరూపి అని చెప్పబడింది. ప్రేమ ఇప్పుడు కూడా ప్రసంగంలో కాదు కానీ క్రియారూపకంలో కనబడుతుంది. ఆ క్రియలు, అపవాది క్రియలు లయపరచుటకే మనిషి కుమారుడు దేవుని యొక్క తండ్రి యొక్క ప్రేమను ఈ లోకంలో శరీరం ద్వారా చూపించగలిగాడు. అదేవిధంగా మనము కూడా క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము, క్రీస్తు యొక్క వ్యక్తిత్వ స్వభావ గుణాశయమును ధరించుకున్న మనము కూడా, క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్న మనము తండ్రికి కుమారులుగా పిలవడాలి. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో చూడండి, మీరు కుమారులైనందున, మరి కుమారులైనప్పుడు కుమారులకు తండ్రి ఏమిస్తున్నాడు? శక్తి గల అధికారాన్ని ఇస్తున్నాడు. ఈ పాపలోకములో మరలా పాపం చేయకుండా పరిశుద్ధతలో దేవునికి ప్రీతికరమైన బిడలముగా, ఆయన మహింపరచబిడలుగా జీవించాలంటే శరీరంతో సాధ్యం కాదు, ఆత్మతోనే సాధ్యము. అందుకే మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొరపెట్టు. తన కుమారుని ఆత్మ, కుమారుని ఆత్మ ఎవరిది? తండ్రిదే ఆత్మ దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఎప్పుడైతే మన హృదయంలోనికి పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధం అనేది జ్ఞానము, ఆత్మ అనగా సత్యము, జ్ఞాన సత్యము మన లోపలికి రావాలి. పరిశుద్ధమైనది జ్ఞానము, ఆత్మ సత్యము గనుక చూడండి, యేసు ప్రభుల వారు ఏమంటున్నారంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనముల్లో ఇలా అంటున్నాడు, నేను వెళ్తున్నాను ఇప్పుడు, అయితే నేను మీకు ఒంటరిగా విడిచిపెట్టను. నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకు ఆదరణకర్త. ఎవరు ఆదరణకర్త? మనము 1 యోహాను పత్రికలో చూస్తే ఉత్తరవాది ఆదరణకర్త ప్రభువైన యేసుక్రీస్తే. ఆదరణకర్తని మీ యొద్దకు పంపుదును అనగా సత్యస్వరూప ఆత్మను మీకు అనుగ్రహించును. ఎందుకనగా మానవుని హృదయము సత్యముతో లేదండి, అబద్ధముతో నింపబడింది. అందుకే మన హృదయం చీకటి అయిపోయింది, అజ్ఞానంతో ఉన్నాము. సత్యములో హింసించే వారం కాదు మనం. సత్యము ఆత్మను అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, ఆయనను పొందనేరదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పొందాలి అంటున్నాడు. అంటే ప్రార్థనా జీవితం కలిగిన వారు ప్రార్థనలో మనము పొందుకోగలుగుతాం. ఉదాహరణకి బ్యాటరీని రీఛార్జ్ అయిపోతే కరెంటు పెట్టినప్పుడు ఆ సెల్ ఫోన్లో బ్యాటరీ రీఛార్జ్ పొందుకుంటా ఉంటుంది. నువ్వు ఎంతసేపు కరెంటు పెడతావో అంతసేపు పొందుకుంటా ఉంటుంది. అలాగే యేసుప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగినట్టుగా మనం కూడా, అపొస్తలులు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి దిగింది. అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క శక్తిగల జ్ఞానం మన లోపల క్రియారూపకంలో బయలుదేరుతుంది. అప్పుడు ఆత్మచేత మనము నడిపించబడతాం, జీవించబడతాము. ఈ సమాజంలో దేవుని మహిమను క్రియారూపకంలో చూపిస్తాం. చూడండి, ఈ విధంగా మరలా 15వ అధ్యాయం 26వ వచనములో కూడా ఏమంటాడు? తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు నా గురించి సాక్ష్యం ఇచ్చును. ఈ సత్యస్వరూపమైన ఆత్మ, పరిశుద్ధాత్మలో జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ. మనకు యెషయా 11:2 చెప్పబడింది. భయభక్తులు పుట్టించు ఆత్మ, బుద్ధి తెలివి వివేకముల నుంచి ఆత్మ, క్రీస్తులో ఉన్న ఆత్మను క్రీస్తును ధరించిన మనందరిలోకి అంత్య దినముల్లో నేను ఆత్మని మీ మీద కుమ్మరిస్తాను. ఈ ఆత్మ ద్వారా అంటే మనలో జ్ఞానము, సత్యము, ఈ రెండిటితో మనం జీవించాలా. ఎందుకంటే మనకు శరీరం ఉంది, శరీరంలో జ్ఞానం కావాలా, ఆత్మలో సత్యం కావాలా. సత్యంలో నుంచి ప్రేమ వస్తుంది, జ్ఞానంలో నుండి కూడా ప్రేమ వస్తుంది. అయితే ఇంకా జ్ఞానంలో నుండి ఏమొస్తుందంటే దీనత్వం వస్తుంది. మనల్ని మనం తగ్గించుకుని దేవుని ఆజ్ఞను గైకొనడం, ఈ రెండు మనలో ఏకమైనప్పుడు. అందుకే యేసుప్రభువు అంటాడు యోహాను సువార్త 14:23లో, నేను నా ఆజ్ఞలు గైకొన్నప్పుడు తండ్రి వాడిని ప్రేమిస్తాడు, నేను నా తండ్రి వచ్చి వాని యొద్ద నివాసము చేయుదుము అన్నాడు. అంటే శక్తి జ్ఞానము మనలోకి వచ్చినప్పుడు, ఈ పరిశుద్ధాత్మ శక్తి మనలోకి వచ్చినప్పుడు మనము దేవుని కుమారులుగా భూమిలోకంలో జీవిస్తాము. ప్రియా సహోదరులారా, నేను లేఖనాలు చెప్పుకుంటూ వెళ్తున్నాను. యోహాను సువార్త 16:13లో కూడా ఏమనుంది? అనగా సత్యస్వరూపమైన ఆత్మ ఎక్కడికి రావాలి? ఆత్మ మన హృదయములోకి రావాలి. అంటే మనలో ఏకం కావాలా. అంటే మనలో ఉన్న ప్రాచీనమైన హృదయ సంబంధమైనదంతా కూడా
ప్రభు రక్తంతో కడగబడినప్పుడు, శుద్ధి చేయబడిన చోట దేవుడు తన శక్తిగల జ్ఞాన వివేకముల ఆత్మను హృదయంలో నింపుతాడు. అప్పుడు మనలో నుంచి ఈ కడుపులో ఉన్నటువంటి ఆత్మ, ఈ తలకాయలో ఉన్న జ్ఞానం ఏకమై మన దేహం ద్వారా మహిమగల క్రియలను, సాక్ష్యం గల క్రియలను బయటికి వస్తుంది. అందుకే అప్పుడే మనము దేవుని కుమారులుగా పిలువబడతాం. చూడండి, యేసు ప్రభువు లూకాసు వార్తలు అంటాడు 11:13, మీరు తండ్రిని ఏమడగాలి అంటే పరిశుద్ధాత్మను అడగాలి. ఆ పరిశుద్ధాత్మ నాలో ఉంది, నేను వెళ్ళి మరలా మీకు పంపిస్తాను. ఎప్పుడైతే మనము ఆ పరిశుద్ధాత్మను పొందగలుగుతామో, చూడండి, యేసు ప్రభువును తండ్రి పంపాడు కదా. యోహాను సువార్త 3వ అధ్యాయము 34, 33, 35 వచనాలు చాలా ప్రాముఖ్యమైన వచనాలు. ఇవి చదువుతాను చూడండి. దేవుడు సత్యవంతుడన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. సమస్తమునంటే అన్నిటి మీద అధికారము, శక్తిని ఇచ్చాడు. నా తండ్రి నాకు అధికారం ఇచ్చాడు, పాతాళమందును, భూలోకమందును, పరలోకమందు అన్నిట్లో ఇచ్చాడు. అంటే తండ్రి నన్ను పంపితేనే వచ్చాను. ఎందుకు? నేను కుమారుణ్ణి. శక్తిలో నుంచి జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం క్రియారూపంలో తండ్రి యొక్క ప్రేమను చూపించగలిగింది, మనకు ప్రత్యక్షంగా చూపించుకున్నాడు. ప్రజలారా, సహోదరి సహోదరులారా, వింటున్నటువంటి వారులారా, ఆత్మ సంబంధమైన చైతన్యం మనలో కలగాలంటే చూడండి, రెండు కలిస్తే ఒక శక్తి వచ్చినట్లు నీలో ఉన్న ఆత్మ చైతన్యవంతమై వెలుగులోకి, జ్ఞానంలోకి వస్తేనే నువ్వు దేవుని కుమారులుగా పిలువబడడం కాదు, క్రియారూపకంలో. ఎప్పుడు పిల్లడు పుట్టినప్పుడు సంతోషించాడు తల్లిదండ్రుడు, వాడు పిల్లలు తల్లిదండ్రులకు ఘనమైన పేరు, ప్రఖ్యాతులు క్రియారూపకంలో తెచ్చినప్పుడే సంతోషిస్తారు. అందుకే అంటాడు, ప్రభువా ప్రభువా అనేవాడు కాదు కానీ నా తండ్రి చిత్తము చేయవాడే నాకు సహోదరి సహోదరుడు. అంటే మనందరం కూడా క్రీస్తు ద్వారా దేవునికి కుమారులు అవుతున్నాం. మరి ఇప్పుడు ఒక విషయం నేను మీకు చెప్తాను. ఏమని? పరిశుద్ధాత్మ అన్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ, జ్ఞాన వివేకములు గల ఆత్మ మనలో నివసించినప్పుడు మనం దేవుని ఆలయం అయిపోతున్నాం. యేసు ప్రభువుడు ఎవరు? దేవుని ఆలయం, తండ్రికి నివాస స్థలమై ఉన్నాడు. ఈ ఆలయమును పడగొట్టి నేను 3వ దినమున నా శరీరం అనే ఆలయం లేపుతానన్నాడు. మనల్ని కూడా దేంతో పోలుస్తున్నాడు? మీ దేహముతో ఆత్మ సంబంధమైన దేవాలయంగా దేవుని నివాసస్థలం కట్టబడుతుంది అని ఎఫెసీలో 2వ అధ్యాయం 21-22 వచ్చి మనకు తెలియజేయబడింది. అంటే మనము దేవుడు మనలో నివసించాలి అన్నప్పుడు ఆ ఆత్మ సంబంధమైన శక్తి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడినప్పుడు మనం ప్రార్థన ద్వారా పొందుకుంటాం. ఇప్పుడు నేను చెప్పబోయే చాలా ప్రాముఖ్యమైనది ఏమిటంటే, ఆత్మ అనగా సత్యము, దేవుని వాక్కు. మరి ఆత్మలో ఏముండాయి? ఇప్పుడు 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగానే మన ప్రకటనలో ఉంది. ఈ 7 విషయాలను మీకు నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది, ఆత్మలో శక్తి ఉంది. రెండవది, ఆత్మలో జ్ఞానం ఉంది. మూడవది, ఆత్మలో స్వభావం ఉంది. నాలుగవది, ఆత్మ ధైర్యము కలిగినది. ఐదవది, ఆత్మ శరీరం ద్వారా శ్రమానుభవానికి తల వంచుతుంది. ఆరవది, ఆత్మలో ఎల్లప్పుడూ ఆనందం ఉంది. ఏడవది, అసలు సిసలైనది, శాశ్వతమైనది ప్రేమ ఉంది. ఈ 7 విషయాలు ఆత్మలో ఉన్నాయి. ఎవడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటాడో, మనకు చూడండి గలతీయులు రాయబడింది, పౌలు ఆత్మ ఫలం ఏమనగా అని 9 విషయాలు చెప్పాడు అక్కడ. మరి ఈ 9 విషయాలు మన ఆత్మ సంబంధమైన జ్ఞానం ద్వారా మన శరీరంతో ఎందుకు చేయలేకపోతున్నాము? శక్తి లేదు. మనందరికీ తెలుసు, బైబిల్ చదువుతున్నాము, కానీ శక్తి లేకపోవడం వల్ల, ప్రార్థనా జీవితంలో శక్తి పొందకపోవడం వల్ల ఆత్మఫలం ఫలించడం లేదు. చూడండి, మనం నీరు చెట్టుకు పోసినా కూడా ఫలించడం లేదంటే ఆ చెట్టుకు వేరు లేదని అర్థం. వేరు ఉంటే నీరును పీల్చుకొని ఆ చెట్టు ఫలిస్తుంది. వేరు లేని జీవితము, అందుకే ఎండిపోతున్నారు. శక్తి లేని జీవితము, ప్రార్థన లేని జీవితము. ఇప్పుడు అందరూ కూడా ఆత్మలో శక్తి అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ రోజు శిష్యులు ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు వారు వాక్శక్తి కలిగి ప్రవచించారు. ఈరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు శక్తి కలిగినప్పుడు మనలో ఆ శక్తి, చూడండి, దేవుని రాజ్యము మాటలతో కాదు రాజ్యముతో ఉంది అన్నాడు. అందుకే నా రాజ్యమును మొదట వెతకండి అన్నాడు యేసుప్రభు. చాలా ఎంతమందికి అర్థమవుతుందో నాకు అర్థం కాలేదు. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉందన్నాడు. అందుకే ఆయన రాజ్యాన్ని వెతకాల. శక్తి అధికారం నీవుతో ఇవ్వబడుతుంది ప్రియా సహోదరులారా. అందుకే దేవుని శక్తిని పొందుకున్న మనము పరిశుద్ధాత్మ ద్వారా. రెండవది జ్ఞానం, జ్ఞాన వివేకములు గల ఆత్మ ఆయన మనకిచ్చాడు. ఆ జ్ఞాన వివేకములతో యేసు కుమారుడైండి కూడా భయభక్తులు కలిగిన వాడే దేత చూపుకున్నాడు. అలాగే భయభక్తులు కలిగి ఉండే జ్ఞానాన్ని మనం కలిగినప్పుడు దేవుని మహిమపరచగలుగుతాం. మూడవది, స్వభావ సిద్ధముగా దేవుడు అబద్ధమాడని వాడు. ఆయన స్వభావములో అబద్ధము లేదు, ఆయన స్వభావంలో గర్వము లేదు, ఆయన స్వభావములో అవిశ్వాసము లేదు. ఆయన సత్యవంతుడు, ఆయన దీన మనసు కలిగిన వాడు, ఆయన విశ్వాసమునకు కర్త.
అయితే స్వభావం మనలో కూడా క్రీస్తుని ధరించినప్పుడు ఈ ఆత్మలో ఉండే మూడో విషయం మనలోకి రావాలి. స్వభావరీతిగా మనం విశ్వాసం కలిగి ఉండడము, స్వభావరీతిగా మనం ధీరత్వం కలిగి ఉండడం, స్వభావరీతిగా మనము సత్యం మాట్లాడడం. మరి ఆయనలో ఉన్నది ధైర్యము. అందుకే దేవుడు తిరిగి ఆత్మని ఇవ్వలేదు. యేసుప్రభు శిష్యులు వారు యేసుప్రభుతో తిరిగినారు, కానీ వారు ఆయనను ఎవరో మాకు తెలియదు అన్నారు. అయితే పరిశుద్ధాత్మ శక్తి పోయినప్పుడు ఆయన నామమును బట్టి వారు ప్రాణం పెట్టడానికి కూడా ధైర్యం కలిగి ముందుకు సాగారు. పరిశుద్ధాత్మలో ధైర్యం ఉంది. అందుకే మనము కుమారులమైన మనం ధైర్యంతో మరణాన్ని ఎదుర్కోవడానికి ముందుకు సాగాలి. అలాగే క్రీస్తు శరీరమందు శ్రమపడేను కనుక శ్రమపడేట మనస్సును అట్టి ఆయుధముగా ధరించుకున్నాడు. అంటే ఈరోజు మనము శ్రమపడడానికి ఎందుకు ఇష్టం లేదంటే మనం శరీరాన్ని ప్రేమించే మనసు కలిగినాం. అంటే మనలో దేవుని ఆత్మ శక్తి లేకుండా పోవడం వల్ల తెలుసు శ్రమపడాలా దేవుని కొరకని, కానీ ఆ శక్తి లేకపోవడం శ్రమపడే బదులు సుఖపడడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి ఆత్మలో ఏముందంటే శ్రమానుభవం ఉంది. ఈ శ్రమానుభవమే దేవుని కుమారుల్లో ఉండవలసిన లక్షణం. క్రీస్తు అదే అంటాడు, నేను క్రీస్తు పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు అనేక శ్రమానుభవాలు పొందాడమ్మా. ఈ క్రైస్తవ జీవితంలో ఆ సిలువ మనకు నేర్పించేది శ్రమానుభవమే. అలాగే ఆనందం. పరిశుద్ధాత్మలో ఏముందంటే జీవజల ఊట కలిగిన ఆనందం. ప్రార్థనలో ఆనందము, క్రియల్లో ఆనందము, స్తుతుల్లో ఆనందము. ఇది మనం తెలుసుకోవాలా. ప్రార్థించేటప్పుడు యేసుప్రభు ప్రార్థించేటప్పుడు తండ్రిలో ఆనందించాడు, స్తుతించేటప్పుడు ఆనందించాడు, కీర్తించేటప్పుడు ఆనందించాడు. ఈ యొక్క అనుభవాన్ని మనము పరిశుద్ధాత్మ ద్వారానే నేర్చుకోగలుగుతాం. అందుకే ఆత్మలో ఆనందం ఉంది. చివరిగా ఆత్మలో ఏముందంటే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, పక్షపాతము లేని ప్రేమ, మార్పు లేని ప్రేమ. అందుకే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మన హృదయంలోకి ప్రేమ నింపాడు. ఈ ప్రేమ ద్వారా మనందరము క్రీస్తు ఎలా తండ్రికి కుమారుడిగా, ప్రియమైన కుమారుడిగా, ఇష్టమైన కుమారుడిగా జీవించాడో మనం కూడా ఆ కుమారుని ఆత్మను ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మనం కూడా అలా జీవించాలి. ఎందుకంటే ఈ దేహము దేవుని ఆత్మకు నిలయమైనదని మీరు ఎరుగరా? ఈ దేహము మన సొత్తు కాదు, దేవుని సొత్తు. యేసుప్రభు ఎవరి సొత్తు? తండ్రి సొత్తు. మనం ఎవరి సొత్తు అంటే క్రీస్తు సొత్తు. కాబట్టి దేవుని ఆత్మను మనం పొందుకోవాలా. చూడండి, ఒక మాట చదివిస్తాను. 1 కొరింథీ 2వ అధ్యాయము 10వ వచనం. పౌలు అంటున్నాడు అక్కడ, 1 కొరింథీ 2వ అధ్యాయము 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడో ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మంలో కూడా పరిశోధించున్నాడు. ఎవడైతే దేవుని ఆత్మను పొందగలుగుతాడో వాడు దేవునిలో ఉన్నటువంటి మర్మమైన విషయాలని గ్రహించగలుగుతాడు. అట్టి వివేకమును ప్రభు మనకు అనిపిస్తాడు. 12వ వచనము చూసినట్లయితే, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై, గ్రహించుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఈరోజు ఈ ఆత్మ సంబంధమైన జీవితాన్ని పక్కన పెట్టి భూ సంబంధమైనటువంటి దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. తప్పు కాదు. ప్రభు అంటున్నాడు మత్తయి సువార్తలో, అన్ని జనులు వాటి కోసం వెతుకుతారో మిమ్మల్ని మీకు వాటిని దయచేయాలని దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. అయితే మీరు ఆయన నీతిని, ఆ రాజ్యం వెతకండి అన్నాడు. ఎవడైతే ఆత్మను పొందుకోగలుగుతాడో వాడు ఆయన నీతిని, ఆ రాజ్యం వెతుకుతాడో అప్పుడు భూలోకములో మనకి ఏది తక్కువ ఉండదండి. ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరములు దేవుడు ఆహారం తక్కువ చేయలేదు, వాళ్ళ వస్త్రములు చిరగలేదు, వాళ్ళ కాళ్ళు వాయలేదు, వారికి నీరు తక్కువ కాలేదు. అంటే దేవుడు సమస్తాన్ని పోషించే దేవుడు, కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు. ఎప్పుడైతే మనం దేవుని ఆత్మను పొందగలుగుతామో ఈ చెప్పబడిన 7 విషయాల్లో ఈ శాశ్వతమైన ప్రేమతో మనము ఆ దేవుని ఆత్మ సంబంధమైన కుమారులుగా జీవించగలిగినప్పుడే పరలోకములో క్రీస్తు ఎక్కడ తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నాడో నేను ఎక్కడ ఉన్నానో మీరు కూడా అక్కడే ఉంటారు. నేను జయించి ఈ భూలోకములో తండ్రి కుడిపార్శ్వం వెళ్ళేటు మీరు కూడా ఆత్మ ద్వారా శరీరమును జయించి నేనుండే స్థలానికి రాండి, నా ఆత్మని మీ మీదకి పంపుతున్నాను, మీరు కూడా కుమారులుగా తండ్రిని మహింపరిచి నా యుద్ధకు రండి అని దేవుడి రాత్రి కాలము మనకు ఒక మంచి స్వరాన్ని, ఒక చల్లని స్వరాన్ని, ఆత్మ సంబంధమైన చైతన్య స్వరాన్ని మనకు వినిపిస్తున్నాడు. ఈ స్వరము ద్వారా మీలో నిజంగా ఉజ్జీవము కలిగి మన జీవితాల్లో మార్పు కలిగి మనము సమాజానికి వెలుగుగాను, ఉప్పుగాను, సాక్షులుగా ఉందాం. దేవుడి వాక్యాన్ని మీ హృదయంలో నూరంతలుగా ఫలింపచేయునుగాక.